విషయాలు మనం ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. త్వరగా అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. కొంచెం సౌండ్ పెట్టాను నాకు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెని కోరుచు మీ ఎడల దేవుడు దీర్ఘశాంతం దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏంటి ఆయన చిత్తం? అందరూ అంతటా మారు మనసు పొందాలి. అంటే అందరూ అంతటా రక్షణ మార్గంలోనికి రావడం అన్నది దేవుని చిత్తం, ఆయన సంకల్పం. భూమికి పునాది లేనప్పుడే, ఈ సృష్టికి స్తంభాలు నిర్మింపబడినప్పుడే దేవునికి ఒక చిత్తం ఉంది. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందే చెబుతున్నాడు, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. విషయం ఏంటంటే, ఆ రక్షణలోనికి తీసుకొచ్చే ఆ పనిని కూడా దేవుడే కొనసాగిస్తూ వచ్చాడు. దేవునికి మనిషి దూరం జరుగుతుంటే దేవుడు మనుషుల దగ్గరకు వచ్చేవాడు. ఇది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ లైన్ మనకు కంటిన్యూ అవుద్ది. మనిషి పరిగెడుతుంటే మనిషిని పట్టుకోవడానికి దేవుడు వెనక పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. దేవుడు ప్రతిసారి మానవ జీవితాల్లో కలగజేసుకుని, ఆదాము దగ్గర మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేటి వరకు ప్రతిసారి ఆయన కలగజేసుకుని మానవుల్ని మంచి మార్గంలో నడిపించాలన్న ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఇది మనందరికీ తెలుసు. అయితే బైబిల్ మొత్తంలో ఆయన చిత్తం ఏంటి అని అడిగితే పేతురు గారు ఆయన చిత్తంలో ప్రధానమైన చిత్తాన్ని చెబుతున్నాడు. అందరూ మారాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ నూతనంగా జన్మించాలి, అందరూ పరిశుద్ధులుగా దేవునికి కావాలి. అయితే ఈ పరిశుద్ధత, ఈ రక్షణ, ఈ మారు మనసు, ఈ కార్యక్రమం కొరకు దేవుడు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. మనిషి పాపం చేస్తున్నా మనిషిని మంచి మార్గంలో నిలబెట్టడానికి బలులు జరిగేవి. సమాధాన బలులు కావచ్చు, దహన బలులు కావచ్చు, ఏవైనా. కొన్ని ఆచార సంబంధమైన కార్యాలు జరిగేవి, కొన్ని దినాచారాలు జరిగేవి, కొన్ని నీతి వాక్యాలు ఉన్నవి, నైతికపరమైన చట్టాలతో కూడిన విలువలు ఉండేవి. ఇవన్నీ, లేదా ఒక్క మాటలో చెప్పాలనంటే, దేవుడు మనుషుల మధ్యకి రావడమైనా, దేవుడు తన మాటల్ని మన మధ్యకి ఇలా పెట్టి బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వడమైనా, దీనంతటికీ ఒకే ఒక్క కారణం. ఏంటది? మనిషి మారాలి, మార్పు చెందాలి. మనిషి మారి దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, త్యాగం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, తన కుమారుణ్ణే మన కొరకు బలిగా అర్పించాడు. అంటే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. మనిషి మారడం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇంకొకటి మర్చిపోకండి, మనిషి మారడం వల్ల ఆయన కలిసి వచ్చేదేమీ లేదు. నేను పదే పదే చెబుతుంటాను, మనం మారడం వల్ల దేవునికి ఒరిగేదేమీ లేదు. లేదా మనం ఏదో ఆయన కొరకు చేస్తున్నాం కాబట్టి దేవునికి కలిసి వస్తుంది అనుకోవడం కూడా అమాయకత్వమే. కాకపోతే ఆయనకున్న ఒకే ఒక చిన్న ఆనందం ఏంటంటే మనం మారడమే. ఆ మారడం, లేదా మనం ఆయనకి దగ్గర కావడం, మనలో మార్పు అనేది కలగడం, ఆ ఒక్క కారణం కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు భరించేవాడు, సహించేవాడు కాదైనా, ఆయన ప్రేమించే దేవుడైనా. భరించేవాడు, సహించేవాడైతే ఏదో ఒక రోజు వదిలేస్తాడు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. ఈయన ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు?
నువ్వు మార్పు చెందేంత వరకు ప్రేమిస్తాడు, మార్పు చెందిన తర్వాత దూరమైనా ప్రేమిస్తాడు, నువ్వు చచ్చేంత వరకు ప్రేమిస్తాడు, నీకు అవకాశాలను ఇస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పటికీ మనం బ్రతుకున్నామంటే కారణం ఆయన ప్రేమ. ఆయన ఇచ్చిన అవకాశం చెబుతుంది దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడని. అయితే ఇక వెళ్దాం. దేవుడు మన మార్పు కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఒక విధంగా తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. అయితే తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు అని అంటే దేవుడు ఈ మానవాళికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మన మార్పు కొరకు ఆయన చాలా తాపత్రయపడుతున్నాడు. ఆయన ఎందుకు ఇంకా శాంతంగా ఉన్నాడంటే పేతురు గారు చెప్తున్నాడు, మనిషి మారడం అంటే ఆయనకి ఇష్టం. అందుకే లోకసువార్తలో మనకు మాట కనబడుతుంది. ఏంటది? 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమైన ఆ సంతోషం ఏదైతుందో, ఆ మారు మనసు ఏదైతుందో దాని నిమిత్తం ప్రభువుకి పరలోకంలో చాలా ఆనందం కలుగుద్దట. ఈ మాటలు మనకు తెలుసు. అయితే దేవుడే మానవుల రక్షణ కొరకు ఎన్నో కార్యాలు చేపడుతున్నా, దేవుడే మానవుల రక్షణ కొరకు భూలోకానికే దిగొచ్చిన, దేవుడే మానవాళి మారు మనసు కొరకు ఆయన ప్రాణాన్ని, అనగా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే అర్పించిన బలిగా. దేవుడు అనగానే మరలా యెహోవా వేరు, యేసుక్రీస్తు, వీటి కొరకు నేను మాట్లాడతలేదు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను దేవుడని ఉపయోగిస్తున్నాను, అర్థం చేసుకోండి. అయితే దేవుడు భూలోకానికి వచ్చి మన మార్పు కొరకు, మన రక్షణ కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు అని అంటే ఈ రక్షణ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు. అయితే ఈ రక్షణ కొరకు దేవుడు ప్రాణం పెడితే, ఈ రక్షణ కొరకు దేవుడు రక్తాన్ని కారిస్తే, ఈ రక్షణ కొరకు ఒక పాపి మారు మనసు కొరకు దేవుడు ఒక త్యాగాన్ని, యజ్ఞయాగాన్నే చేస్తే, ఈరోజు ఆ రక్షణలోనికి రాకుండా అడ్డుకునే మోకలు ఎక్కువైపోయాయి. ఇది ఎంత డేంజరో మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుడే కలగజేసుకుని మానవాళి కొరకు దేవుడే భూలోకానికి వచ్చి ఆయనే మరణిస్తే మన కొరకు, మన పాపాల కొరకు ఆయనే బలైపోతే, ఆ బలి ద్వారా జరుగుతున్న ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, రక్షణ, మారు మనసు, పరిశుద్ధత వైపు అడుగులు వేయడం, ఈ కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి మతోన్మాద శాఖకు సంబంధించిన వారు, 2 క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు, లేదా క్రైస్తవ్యంలోనే ఉన్న కొంతమంది అబద్ధ బోధకులు, క్రైస్తవ్యంలోనే ఉండి జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకుపోతున్న కొంతమంది శాస్త్రులు, పరిచయాలు గుంపులు ఈరోజు ఎక్కువయ్యాయి. ఇప్పుడు 2 కొరకు ఆలోచన చేద్దాం, టూకీగానే త్వరగానే ముగిస్తాను. ఒకటి మతోన్మాదుల గుంపు. అంటే వీళ్ళకి క్రీస్తు అన్నా పడదు, క్రైస్తవ్యం అన్నా నచ్చదు, పాస్టర్లు అన్నా నచ్చదు, విశ్వాసులు అన్నా నచ్చదు, అసలు ఎవరూ నచ్చరు. ఇలాంటి గుంపు కొరకు, లేదా ఇలాంటి వాళ్ళు చరిత్రలో మనకు కనబడతారు. ఇప్పుడున్న వారి కొరకు నేను మాట్లాడట్లేదు, వీళ్ళ గాలి వేస్తే ఎగిరిపోయే బ్యాచ్ ఇది. అందుకే అప్పుడప్పుడు కొంతమంది దొరికేస్తున్నారు, లంచాలు తీసుకుంటూ మనుషుల్ని బెదిరించడం, లేదంటే ఈ ఫోన్ మాట్లాడడంలో లేడీస్తో అసభ్యకరంగా మాట్లాడడం, వారి ఇన్నర్ ఫీలింగ్ బయట పెట్టడం, కొన్ని పరిస్థితుల్లో ఎవరైతే రంకులు వేస్తున్నారో వాళ్ళందరూ దొరికేస్తున్నారు. వాళ్ళ కొరకు మాట్లాడడం అసలు టైం వేస్ట్ అది అని అడిగితే. ఎందుకంటే వాళ్ళకన్నా బలమైన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఈ ప్రపంచాన్నే గడగడలాడించిన సామ్రాజ్యవేత్తలు ఉన్నారు, సామ్రాజ్య నాయకులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. వారికి క్రీస్తు అంటే నచ్చదు. మీరు బాగా మర్చిపోవద్దు, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రవేశపెట్టిన ఈ రక్షణ కార్యక్రమానికి ఎవరైనా అడ్డుగా నిలబడితే, క్రిస్టియానిటీకి బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో జస్ట్ 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలి, లేకుండా చేయాలి, లేదా ఈ క్రైస్తవ్యాన్ని ఏదోలా అంతరించుకుపోయి, ఏదోలా దీన్ని లేకుండా చేసేసి, ఇక మేమే ఇది మా సనాతనమని ఎప్పటి నుండో ఉందని వాతలేసుకుంటున్న వారు చాలామంది చరిత్రలో ఉన్నారు. అందులో ప్రధానమైన ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయనే రోమా చక్రవర్తి. 303లో ఆయన చేసిన శాసనం ఎప్పటికీ ఇజ్రాయెల్ మర్చిపోలేదు, ఎప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు. ఆయన పేరు డయోక్లీసియస్. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన చేసిన శాసనం సామాన్యమైనది కాదు. ఈరోజు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో, ఈరోజు కొంతమంది మతోన్మాదులు ఎలా అయితే విర్రవీగుతున్నారో,
వీళ్ళ మాటల ద్వారా చేస్తే ఆయన కార్యాలు చేశాడు. ఆయన ఏం చేశాడు? దేవుని రక్షణ కార్యక్రమానికి అడ్డుగా నిలబడి, దేవుని చిత్తానికి అడ్డుగా నిలబడి, పెద్ద అడ్డుబండగా ఇలా నిలబడిపోయి ఆయన ఒక శాసనం చేశాడు. ఆయన చరిత్రలో మీరు చదవండి, 3వ శతాబ్దంలో, 2వ శతాబ్దం చివరిలో ఆయన పరిపాలన ఎక్కాడు. 3వ శతాబ్దం 303 ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 23, 303వ సంవత్సరంలో ఒక శాసనం వచ్చింది. ఆ శాసనం ఏంటో తెలుసా? మా దేవతల్ని కాదని, అనగా రోమా దేవతల్ని కాదని, జాగ్రత్తగా, రోమీయులు నమ్ముతున్న దేవతల్ని కాదని, వేరొక దేవుడని మీరు చెబుతున్నారు, క్రీస్తు. అప్పటికే చాలా వేగవంతమైంది క్రిస్టియానిటీ 1వ శతాబ్దంలో. దీనికి అడ్డుకట్టలు వేయాలని అనేక మంది క్రైస్తవ వైపు మగ్గు చూపుతున్నారని ఈ డయోక్లీసియస్ అనే చక్రవర్తి ఫిబ్రవరి 23, 303 చరిత్ర ఇప్పటికీ చదువుకోండి, శాసనం చేశాడు. ఏమన్నా తెలుసా? మా దేవతలను కాదని వేరొక దేవునికి మీరు ఎవరన్నా బలిచ్చారు అని అంటే, మా దేవుల్ని కాదని వేరొక కొత్త దేవుని మాకు పరిచయం చేయాలని మీరు పరితపించారు అని అంటే, మీకు రక్తం ఒలికించకుండా మనుషుల్ని చంపండి అన్నాడు. రక్తం ఎందుకు ఒలికించొద్దు? రోమా సామ్రాజ్యాన్ని రక్తపాతం చేయొద్దని రక్తం ఒలికించకుండా ఒక శాసనాన్ని చేశాడు. ఆ శాసనం సజీవ దహనం చేసేయండి. మీరు కాలుస్తారో, పూడుస్తారో, జంతువులకేస్తారో, రోమా ఈ పరిపాలనలో, నా పరిపాలనలో రక్తం ఒలికింపబడడానికి వీల్లేదు. కానీ వేరొక దేవుణ్ణి పరిచయం చేసే క్రిస్టియానిటీ ఎవడైనా ఈ లోకం నుండి ఇక్కడ కూడా మా దేవతలను కాదని ప్రకటిస్తే వాడు బ్రతకడానికి వీల్లేదు. ఇది శాసనం. ఎంత దయనీయమైన పరిస్థితిలో క్రిస్టియానిటీ ఉందంటే, ఆ రోజు కోర్టులు వ్యతిరేకమయ్యాయి, ప్రభుత్వం వ్యతిరేకమైంది, చక్రవర్తి వ్యతిరేకమైతే ఇంకేం సపోర్ట్ చేస్తాయి? మత పెద్దలందరినీ తీసుకెళ్ళి ఊరేసేసేవారు. మత పెద్దలందరినీ తీసుకెళ్ళి వారి దేవతలకి బలిగా ఇలా అంటించేసేవారు, ఇలా చెట్లు కట్టి. ఆ శాసనంలోనే మరొక షరతు, దేవుని గ్రంథమని అప్పటికి పిలువబడుతున్న ఈ ధర్మశాస్త్ర లేఖనాలు, ఈ క్రొత్త నిబంధన అప్పటికే క్యానాన్ చేయబడింది. మీకు గతించిన తరగతుల్లో చెప్పా. అప్పటికే సమకూర్చబడిన ఈ గ్రంథాలని ఏ ఒక్క గ్రంథం క్రిస్టియానిటీ కొరకు మాట్లాడుతున్న ఏ ఒక్క గ్రంథం భూమి మీద అనగా నా సామ్రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. అన్ని తగలబెట్టి పడేయండి. ఆ లేఖనాల్ని కాపాడుకోవడానికి కొందరు పెద్దలు ప్రాణాలను అడ్డేసి నిలబడ్డారు. ఆ రోజు చెరసాల్లో వేశారు, ఉరులు తీశారు, సజీవంగా దహనం చేశారు, అంటెట్టేశారు, కప్పెట్టేశారు, అన్ని విధాల క్రూర ముఖాలకేశారు. ఇంకా 304వ సంవత్సరానికి వచ్చేసరికి అప్పటి వరకు మత పెద్దలు నమస్కరించాలన్నారు. అప్పటి వరకు మత పెద్దలు, నాయకులు అనగా క్రిస్టియానిటీని వెంబడిస్తున్న ఈ పెద్దలు, నాయకులు మాత్రమే దేవతలకు బలేయాలి, దేవతలకి సలాం కొట్టాలి, మన భాషలో జై కొట్టాలి. అయితే ఈ జస్ట్ 1 year గడిచేసరికి శాసనం ఇంకా కఠినమైంది. ఇప్పుడు మత పెద్దలు కాదు, నాయకులు కాదు, పూజారులు కాదు, ఎవరు కాదు, పిల్ల, పాప, పెద్దలు, ముసలివారు, యవనస్తులు, ప్రతి ఒక్కరూ మా దేవతల పేరుటే మొక్కుబళ్ళు చెల్లించాలి, మా దేవతలకే జై కొట్టాలి, మా దేవతలకే బలి అర్పించాలి, మా దేవతలకే మొక్కాలి. ఇది శాసనం 304 సంవత్సరం తిరిగేలోపే చేయబడిన శాసనం కఠినమైంది. ఈ శాసనం కఠినమైతే ఏ ఒక్కరు తలదించలేదు. నిజమైన క్రిస్టియానిటీ ఎప్పుడు పడుద్దంటే, నేను చెప్తున్నా, నిజమైన క్రిస్టియానిటీ ఎప్పుడు బయటపడుద్ది అని అంటే శ్రమలలో, హింసలలో, దాడులలో. మరణం వారి కళ్ళ ముందు ఉన్నప్పుడే నిజమైన క్రిస్టియానిటీ ఏంటో బయటకు వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మన మరుపూరు గొడవలు జరిగాయి. ఎందుకు జరిగాయి మనకు తెలుసు. ఆ టైంలోనే రియల్ క్రిస్టియానిటీ బయటకు వస్తుంది, శ్రమల్లోనే వస్తుంది. ఆ 303-4లో చేయబడిన ఆ శాసనం ఆ రోజున్న ఆ పరిపాలన అంతటిని, లేదా ఆ సామ్రాజ్యం అంతటిని, అటు తూర్పు, ఇటు పడమర, ఇటు పశ్చిమ, ఇటు దక్షిణం, ఆ చక్రవర్తి పరిపాలన కింద ఉన్న ఆ దేశాలన్నీ గడగడలాడిపోయాయి. ఇంక్లూడింగ్ బ్రిటన్లో కూడా క్రిస్టియానిటీ తగ్గిపోయింది. ఆ తాకుడికి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంతో మందిని సజీవ దహనం చేశాడు, ఎంతో మందిని క్రూర మృగాలకు బలేశాడు, ఎంతో మందిని బ్రతికుండగానే శూలాలతో గుచ్చి పొడిచి చంపేశారు.
బ్రతికుండగానే కొవ్వొత్తుల్ని వెలిగించినట్టు చెట్లు కట్టి నాయకుల్ని, పెద్దల్ని, పూజారుల్ని, యాజకుల్ని, మారిన వారిని వాళ్ళందరినీ చెట్లు కట్టి తగలెట్టేసేవారు. ఆ వెలుగులో వీళ్ళ సంబరాలు జరిగించుకునేవారు, వారి దేవతల సంబరాలు. అప్పటి వరకు కాగడాలు ఉండేవి, ఇక మనుషులే వారి జీవితాలు కాగడాలుగా మారిపోయాయి. వెలుగుతూనే చచ్చిపోయారు. అన్ని విధాల దారులు మూసిపోయింది క్రిస్టియానిటీకి. కానీ ఏ ఒక్కరూ తలదించలేదు. ఈ శాసనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, ఆయన పేరు నాకు గుర్తులేదు. మొట్టమొదటిగా అమరవీరుడయ్యాడు ఆ శాసనానికి బలై. ఎలాగో తెలుసా? ఎప్పుడైతే ఈ శాసనం వచ్చిందో ఆ శాసనం చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళితే ఒక నాయకుడు ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలా చదివిన వెంటనే దాన్ని చింపి, ఇదిగో మీ రాజు, మీ చక్రవర్తి చేసిన శాసనం తీసుకోండి అన్నాడు. ఇలా ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించాడో అలా నిలుచుండగానే అతను చంపేసి అలా తీసుకెళ్లి చెట్టు కట్టేసి కాల్చి చంపేశారు ఆయన్ని. మొట్టమొదటి అమరవీరుడు ఆయనే. ఆయన తర్వాత ఆ చుట్టూ ఉన్న ఈ ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మంది బలపడి ఆయనే గురుగా కలిగి అనేక మంది తలలు ఇచ్చేయడానికి సిద్ధపడిపోయారు తప్ప వారి దేవతలకు కానీ వారి దేవుళ్ళకి కానీ మొక్కుబళ్ళు చెల్లించలేదు, బలి జరిగించలేదు, జై కొట్టలేదు, ఏమీ చేయలేదు. అయితే ఈ రాజు పరిపాలనలో క్రిస్టియానిటీని చాలా హింసల పాలు చేశాడండి. చాలా నడిపాడు, చాలా దాడులు జరిగాయి. అనేక మందిని చంపడానికి ఈయన శాసనం ఆ తరాలలో 305, 306 వరకు కొనసాగింది. అన్ని విధాల బైబిల్ని తగలెట్టేయడం, చర్చిల్ని పడగొట్టేయడం, క్రిస్టియానిటీ లేకుండా చేసేయడం, క్రిస్టియన్స్ని చంపేయడం, యేసు క్రీస్తు అనే మాట ఎత్తితే ఆ నాలుకను కోసేసే చట్టాలు. ఆయన కొరకు మాట్లాడడానికి లేదు. చివరికి కనీసం వారి గృహాల్లో కూడా వారు ఆరాధించడానికి లేదు. యేసుక్రీస్తు అనే పదం వినబడడానికి లేదు. కానీ ఆ టైంలో కూడా క్రిస్టియన్స్ ఆ బైబిల్ కొరకు లేదా ఆ ప్రతుల్ని దాయడానికి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. ఎన్నో ప్రతులు కాల్చబడ్డాయి, ఎన్నో ప్రతులు మాయమైపోయాయి. ఆ టైంలో వీళ్ళు ఒక విధంగా చాలా గ్రంథాలను వదిలేశారు. ఆ వదిలేసిన గ్రంథాలు అపోక్రిఫా గ్రంథాలు అంటారు. వాటిని క్యానాన్ చేయబడిన గ్రంథాలు. వాటినైనా నిర్లక్ష్యం చేశారేమో, కానీ క్యానాన్ చేయబడిన గ్రంథాలు ఈరోజు మన మధ్య ఉన్నవే, ఈ 66 పుస్తకాలని భద్రపరచడానికి వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. తండ్రి ఎదురుగుంటానే కొడుకుల్ని ఊరి తీసేవారు, కొడుకులు ఎదురుగుంటానే తల్లిని ఊరి తీసేవారు. అంత బాధాకరమైన పరిస్థితి అంటే వర్ణించలేము. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి చరిత్ర ఏం జరిగిందో. అయితే దేవుడు ఏర్పరిచిన ఈ రక్షణకి అడ్డుగు బండగా నిలబడ్డాడు ఎవరు? చక్రవర్తి. ఆ టైంలో అనుకున్నారంతా క్రిస్టియానిటీ డౌన్ అయిపోయింది. గట్టిగా మూడు శతాబ్దాలు కూడా నడవలేకపోయింది, నిలబడలేకపోయింది. ఇక క్రిస్టియానిటీ పని అయిపోయింది, ఏదో కొత్త మతం వచ్చింది, వెళ్ళిపోయింది అనుకునే టైంకి దేవుడు కలగజేసుకోవడం ప్రారంభించాడు. విశ్వాసుల్ని మరలా లేపడం స్టార్ట్ అయింది. ఆ టైంలో పుట్టిందండి. ఏ చక్రవర్తి అయితే శాసనాన్ని జరిగించి, ఏ చక్రవర్తి అయితే శాసనాన్ని చేసి జీవోని రిలీజ్ చేసి, ఏ సింహాసనం మీద అయితే కూర్చుని క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నాడో, మరలా అదే సింహాసనం మీదకి మరొక చక్రవర్తి వచ్చాడు. ఆయనే కాన్స్టంటైన్. తెలుసు మీకు, తెలియని విషయాలు ఏమీ కాదు. విన్నారా పేరు? ఈయనెవరో కాదు, ఆ వారసత్వం నుండి వచ్చిన వ్యక్తే. చూడండి, క్రీస్తు రక్షణ సువార్తకి లేదా దేవుడు ఏర్పరిచిన ఈ మార్గానికి ఎవరైనా అడ్డుగా నిలబడితే ఏం జరుగుద్ది అంటే చరిత్ర చెబుతుంది. చరిత్ర బైబిల్లోకి ఇంకా వెళ్ళలేదు. క్రీస్తు రక్షణ సువార్తకి, క్రీస్తు ప్రవేశపెట్టడం లేదా ఆయన బలి జరిగించిన ఆ రక్షణ కార్యక్రమానికి ఎవరైనా అడ్డుగా నిలబడితే క్రిస్టియానిటీని లేకుండా చేసేద్దాం, బైబిల్ లేకుండా చేసేద్దాం, చర్చిలు లేకుండా చేసేద్దాం, అసలు క్రైస్తవ్యాన్నే లేకుండా చేసేద్దాం అని అనుకుంటే ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. చక్రవర్తి శాసనాలు చేసి దాడులు జరిగిస్తే మనుషుల ప్రాణాలు పోయాయేమో కానీ క్రైస్తవ్యంలో చిన్న అణువును కూడా కదపలేకపోయారు. విశ్వాసంలో అణువంత కూడా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. ఒక్కడి చేత కూడా వారి దేవతలకి జై కొట్టించలేకపోయాడు. ఇది క్రిస్టియానిటీ అంటే. అంటే దేవుడే ఏర్పరిచాడు ఈ మార్గం అనడానికి బలమైన సాక్ష్యం ఆ చట్టం. చక్రవర్తి చేసిన ఆ చట్టానికి ఫలితం ఆ రోజు ఒక్కరిని కూడా మార్చలేకపోయారు. సామాన్యమైన విశ్వాసుల్ని కూడా మార్చలేకపోయారు.
అంటే ఇది దేవుడు ఏర్పరిచిన మార్గం అని మనకు అర్థమైతే, మరి దేవుడు కలగజేసుకోడంటే దేవుడు ఎందుకు కలగజేసుకోడు? ఎక్కడైతే పతనం ప్రారంభం చేయాలని ఆలోచించారో, ఎక్కడైతే పతనం ప్రారంభమైందో అదే సింహాసనం మీదకి మరలా దేవుడు ఒక రాజును కూర్చోబెట్టాడు, ఒక చక్రవర్తిని కూర్చోబెట్టాడు. ఆయన ఎవరు? కాన్స్టంటైన్. నెక్స్ట్ జస్ట్ 20 ఏండ్లలోనే ఏ గ్రంథం అయితే లేకుండా చేయాలని శాసనం వచ్చిందో అదే గ్రంథాన్ని రోమా చక్రవర్తి సొంత డబ్బుతో 50 ప్రతుల్ని ముద్రించాడు. అనగా లిఖించడానికి ఆయనే సొంత ఖర్చు పెట్టి చేశాడు. అంటే మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు ఏర్పరిచిన ఈ మార్గానికి ఎవరైనా అడ్డుగా నిలబడితే ఆ అడ్డు ఏదో చేస్తున్నామని అనుకుంటారు, కానీ క్రైస్తవ్యానికి ఏమీ అవ్వదు. ఇది ఎలాంటిదంటే, బగబగ మండుతున్న ఆ సూర్యుని వేడి చక్రానికి మన భుజాలను అడ్డుపెట్టి ఆ వేడిని ఆపొచ్చేమో, ఆపొచ్చు, కానీ క్రిస్టియానిటీని మాత్రం కదిలించడం కానీ, క్రిస్టియానిటీని లేకుండా చేయడం కానీ అసలు ఎవరి వల్ల కాదు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి వల్లే క్రిస్టియానిటీని కనీసం కదిలించలేకపోతే ఈరోజు ఎవరేం చేస్తారండి? అంటే మనకు అర్థమవుతుంది, మతోన్మాదుల వల్ల, ప్రభుత్వాల వల్ల, లేదా క్రిస్టియానిటీకి బయటున్న వ్యతిరేకుల వల్ల పెద్ద నష్టమేమీ జరగదు. నష్టం ఏం జరుగుద్ది? ప్రాణాలు పోతాయి, రక్తం ఒలికింపబడుతుంది, లేదా దాడులు జరిగితే, హింసలు జరుగుతాయి. దీనివల్ల ఏమీ కాదండి. మరలా చెప్తున్నాను, ఏమీ కాదు. మహా అయితే ఈ లోకాన్ని వదిలిపోతాం. ఎంతమంది బెదిరించినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఏం లేకుండా చేసినా ఏమీ అవ్వదు. ఇదొక మోక. ఇలానే చాలామంది చేయాలనుకున్నారు, మనకు తెలుసు. నాస్తికుడు వోల్టేర్ ఆయన పేరు. ఆయన ఏం చేశాడు? ఆయన బైబిల్ లేకుండా చేయాలనుకున్నాడు. ఏమైంది? ఆయన ఇల్లే జెనీవా బైబిల్ సొసైటీ అయింది. ఇప్పుడు గుట్టలుగా ఉన్నాయి ఇంట్లోనూ. రాబోయే 50-100 సంవత్సరాల్లో క్రిస్టియానిటీ లేకుండా చేస్తాను, బైబిల్ లేకుండా చేస్తాను అన్నాడు. ఏమైంది? నాస్తికుడైనా ఏమవ్వలా. ఆయన ఇల్లే బైబిల్ సొసైటీ అయ్యింది ఆ 100 సంవత్సరాల తర్వాత. అంటే దేవుడు కలగజేసుకుంటాడని అంటే దేవుడు ఏ విషయంలోనైనా కలగజేసుకోడేమో కానీ రక్షణ విషయంలో తన పిల్లలు తన వైపు తిరగకుండా ఎవరైనా అడ్డుబండగా నిలబడితే ఆయన చూస్తూ ఊరుకోడు. ఇది చరిత్రలో మనకు కనబడుతుంది. ఇంకా మీకు బాగా చెప్పనా, యెరోబాము మీకు తెలుసు, బెయేషా మీకు తెలుసు, ఆహాబు రాజు మీకు తెలుసు. చిన్నోళ్ళు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన జనాంగానికే దేవుని చేత నియమింపబడుతున్నట్టుగా ఆ యూదా ఇశ్రాయేలీల వంశావల్లో వచ్చిన రాజులు వీళ్ళు. ఎవరు? యెరోబాము, ఆహాబు, బెయేషా, ఇంకెలాంటి వారు. వీళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు పాపము చేయుటకు మీరు కారణమయ్యారు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ వంశాన్ని లేకుండా చేస్తానన్నాడు ఆయన. అంటే దేవుడు ఏ విషయంలో సీరియస్ అవుతున్నాడు? ఆయన ప్రతి విషయంలో ఆయన సీరియస్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఆయన పిల్లలు ఆయన వైపు మలుతున్నప్పుడు ఎవరైనా అడ్డుగా నిలబడితే, రక్షణకి ఎవరైనా అడ్డుబండగా నిలబడితే ఆయన చూస్తూ ఊరుకోడు. చివరికి ఆయన మరణానికి కూడా అప్పగించడానికి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఆయన సహించడు. ఆయన తన పిల్లల రక్షణ విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన వాడు, తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించిన వాడు. ఆ మార్పు జరుగుతున్న ఈ రక్షణ కార్యక్రమానికి అడ్డుబండగా నిలబడతానంటే ఆయన చూస్తూ ఊరుకోడు. చివరికి ఏంటంటే, ఇప్పుడు మతోన్మాదుల వల్ల, ప్రభుత్వాలు వ్యతిరేకం అవడం వల్ల, ఎవరెవరో నాస్తికుల వల్ల క్రిస్టియానిటీకి పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. దానివల్ల ఇంకా క్రిస్టియానిటీ అనగా క్వాలిటీ క్రిస్టియానిటీ బయటకు వచ్చింది. నిజమైన విశ్వాసులు వెలుగులోనికి వచ్చారు, ప్రాణాలు అర్పించి హతసాక్షులయ్యారు. రాబోయే తరాలకు అనగా భవిష్యత్ తరాలకు ఒక మాదిరికరమైన బ్రతుకుని కనపరచడానికి మతోన్మాదులు ఆ రోజు ఒక పాత్ర అయ్యారు. అయితే వీరికన్నా ప్రమాదమైన వారు ఒకరున్నారు. వారు సంఘంలోనే ఉంటారు, వారు నడిపిస్తారు, వారు ప్రసంగాలు చేస్తారు, వారు పెద్దలుగా నియమింపబడతారు, వారు అన్ని విధాల దేవునికి నరులకు మధ్యవర్తులం అన్నట్టు వ్యవహరిస్తారు. వీరి వల్ల క్రిస్టియానిటీకి చాలా ప్రమాదం ఉంది. జాగ్రత్తగా. చాలామంది అంటుంటారు కదా, మీరు వాళ్ళతో ఎందుకు పోరాడరు, వాళ్ళతో ఎందుకు మాట్లాడరు, వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయరు, వాళ్ళ మీద ఎందుకు చేస్తాం? రామా ప్రభుత్వం మీద ఆ రోజు క్రిస్టియానిటీ తిరగబడిందా?
ప్రభుత్వాలు ఏమి చేయు, మతోన్మాదం ఏమి చేయదు, కేకలేస్తుంది, కొడుతుంది, రక్తాన్ని చూస్తుంది, తరిమేలను చూస్తుంది, స్థలాలు లేకుండా చేస్తుంది, అన్ని విధాల మనిషిని అంటే భౌతికంగా దాడి చేస్తారు తప్ప మన ఆత్మల మీద మతోన్మాదులు ఏ విధంగానూ దాడి చేయలేరు. విశ్వాసాన్ని కనీసం అణువంత కూడా కదిలించలేరు. అయితే మన విశ్వాసాన్ని కోకట్టి వేళ్లతో పెళ్ళగించేసేవారు ఒకరున్నారు. వారు మతోన్మాదులు కాదు. వారెవరు? మన మధ్యే ఉంటారు, తీయని మాటలు చెబుతారు, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని మాత్రం మూసేస్తారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభు అన్నాడు, సంఘానికి చెబుతూనే ఆ సంఘాన్ని పరిపాలిస్తున్నాం అనుకుంటున్న శాస్త్రుల్ని పరిశీలన ఎదురుగా పెట్టి, ఇదిగో ఉగ్రత దినమందు మీ స్థితి నాకు అర్థమైపోయింది. దేవుని న్యాయపీఠం ఎదుట మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ తీర్పేంటో నాకు అర్థమై చెప్తున్నాను. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, అయ్యో గుడ్డి పరిసయ్యులారా, అయ్యో అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించాడైనా? పదే 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 ఒకే అధ్యాయంలో పలుమార్లు అంటాడు ఆయన అయ్యో 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 అని. ఎందుకు? తీర్పు దినాన వారి పరిస్థితి ఏంటో దేవుడు ముందుగానే గమనించాడు. ఆ తీర్పు దినాన వారి పరిస్థితి మీరు నరకానికి తప్ప దేనికి పని చేయరని నాకు అర్థమైంది. అందుకే మీ గతి వారవలేకపోతున్నాను. మీ స్థితి బాగోలేదు, గుడ్డివారు అయిపోయారు, మీరు త్రోవ చూపించడానికి రెడీ అయిపోయారు. విషయం ఏంటంటే మీ వల్ల సంఘానికి చాలా ప్రమాదం ఉంది. దేవుడు మీకు ఆధిక్యతనిచ్చినప్పుడు, దేవుడు మీకు ఉన్నతమైన పదవులు ఇచ్చినప్పుడు, దేవుడు మీకు దగ్గరగా ఉండి నా కొరకు ప్రకటించమన్నప్పుడు మీరు ఏం ప్రకటిస్తున్నారు? 10వ వంతులు ఇవ్వండి, జీలకర్రలోను, సోపులోను, ఇంకా చెప్పండి, పుదీనాలోను, ఇలాంటి వాటన్నిటిలోను. జీలకర్రలో 10వ వంత అంటే 100 గ్రాములు తెస్తే 10 గ్రాములు దేవునికి ఇవ్వాలనా? అవి చెప్పారు. చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, స్నానాలు చేయండి, ఇంకా పాత్రలను శుభ్రం చేయండి, శనివారం తప్పక పాటించండి. ఇవన్నీ చెప్తున్నారు, మంచిదే. కానీ దేన్ని చెప్పట్లేదు? పవిత్రత, నిర్దోషత్వం, యథార్థత, వీటి కొరకు ప్రకటించమని ప్రభు మీకు ఆధిక్యతనిస్తే వీటి కోసం ప్రకటించడం మానేసి, హృదయాన్ని బాగు చేసే వాక్యాన్ని చెప్పడం మానేసి, ఇలాంటి మీరు ఆచార సంబంధమైన కార్యకలాపాలన్నిటి కొరకు మీరు చెబుతున్నారని అంటే నేను చెబుతున్నాను, మీరు పరలోక ద్వారాలని మూసేయడానికి తాళపు చెవుల్ని దొంగలించారు. మీరు రక్షణలోనికి మనుషులు రాకుండా మీరే అడ్డుబండలుగా తయారయ్యారు. మీ గతి ఇదిగో నరకపు పాలే. ఒకసారి చూడండి, లూకాసువార్త 11వ అధ్యాయం, లూకాసువార్త 11వ అధ్యాయం, లూకాసువార్త 11వ అధ్యాయం 42వ వచనం నుంచి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరని. ఏం చెబుతున్నాడైనా? మీరేం చేస్తున్నారంటే ప్రతి చిన్న విషయంలో అవసరం లేని వాటిని హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎలా ఉన్నారు తెలుసా? మీరు ఆల్రెడీ చచ్చిన శవాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సమాధుల మీద నుంచి వెళ్ళడం అపవిత్రతగా భావిస్తారు. ఇశ్రాయేలీల కల్చర్లో ఈ శాస్త్రులైనా, ఈ యాజకులైనా, ఈ పరిసయ్యులైనా, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, ఆ చనిపోయిన శవాలను ముట్టుకోవడం కానీ, సమాధుల నుంచి నడిచి వెళ్ళడం కానీ అపవిత్రతగా భావిస్తారు. అయితే ప్రభు దాన్నే దృష్టిలో పెట్టుకుని ప్రభు అంటున్నాడు, మీరు సమాధుల్లోంచి నడిచి వెళ్ళడమే మీరు అపవిత్రతగా భావిస్తే మీ క్రియలు చెబుతున్నాయి. సజీవులైన వీరిని సజీవ మార్గమైన నా దగ్గరికి రాకుండా మీరు చేస్తున్నారే, అసలైన సమాధులు అవి కాదు కానీ మీరే చచ్చినోళ్ళు, సమాధులు మీరే. అయితే మీ నుంచి అనగా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారని వాటి మీద నడుచు మనుషులు ఎవరు? వారిని వెంబడించేవారు. శాస్త్రులు పరిసయ్యుల బోధనలు వెంబడించే వారికి తెలియట్లేదు వీళ్ళు చచ్చిపోయారని.
ఆత్మీయంగా వీళ్ళ సమాధులు అయిపోయారు, ఇవి హేయమైనవి, వీరితో సాంగత్యం ఉండకూడదని వారిని అనుసరించే వారికి తెలియకపోతే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని అనుసరించేవారు మీరు చచ్చిపోయారని తెలియక, వాళ్ళకి ఎరుక మీతో సహవాసం చేస్తున్నారు. మీరు చచ్చిపోయారని తెలిస్తే మీతో సహవాసం చేయరు. మీరు ఏం చేస్తారో చెప్పనా? ఒక మనిషిని నాశనం చేయడానికి అవసరమైతే సముద్రాలను చుట్టొచ్చేస్తారు మీరు. ఒక మనిషిని పరలోకం చేరకుండా చేయడానికి, అనగా ప్రభు అయిన నా దగ్గరకు రాకుండా చేయడానికి, మెస్సియానైనా నన్ను గుర్తించకుండా చేయడానికి మీరు ఎంత అడ్డుబండగా నిలబడతారని అంటే సముద్రాలను చుట్టొచ్చేస్తారు, అడ్డుబండగా నిలబడిపోతారు. వారి కొరకు మీరు ఏదైనా చేయడానికి తెగిస్తారు. మీరు ఎంత దారుణమైన పరిస్థితులు. మీరు ఏం చేస్తున్నారో తెలుసా శాస్త్రులారా, పరిసయ్యులారా? 52 వచనం, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతురి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురు. ఏం చేస్తారట వీళ్ళు? జ్ఞానమను తాళపు చెవి అంటే అదేదో కీ ఉంటుందండి, అది కాదు. జ్ఞానమను తాళపు చెవి అంటే ప్రభు దగ్గరికి రాకుండా రక్షణ మార్గాన్ని మూసేస్తున్నారట వీళ్ళ మాటల ద్వారా. ప్రభు కొరకు చెప్పడం మానేసి ప్రతి విషయాన్ని చెబుతున్నారు. ఈరోజు ఇలా ప్రభు మార్గాన్ని మూసేసేవారు ఎందరో ఈరోజు క్రిస్టియానిటీలో లేరా? ప్రభు కొరకు, ఆయన త్యాగం కొరకు, ఆయన రక్షణ కొరకు, ఆయన మన కొరకు జరిగించిన బలి కొరకు మాట్లాడేవారు తక్కువ, పనికి రాని ప్రతి విషయం మాట్లాడేవారు ఎక్కువ. అందరినీ కాదండి, అందరినీ కాదు. క్రిస్టియానిటీని క్రీస్తుకు దగ్గర చేయకుండా వారికి వెనకాల మందిని పోగేసుకుంటున్న వారి కొరకు మాత్రమే మాట్లాడుతున్నా. చాలామంది ప్రభు కొరకు ప్రకటించేవారు ఉన్నారు, ప్రభువును మాత్రమే చూపించేవారు ఉన్నారు. అలాంటి వరుసలో లేని వారిని ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. మీరు సంఘంలోనికి మీరు రారు, వచ్చేవారిని రానివ్వరు. దేవుని అధికారం కిందకు మీరు రారు, వచ్చేవారిని రానివ్వరు. మీరు ఏం చేస్తున్నారంటే పరలోకపు గవినినే మీరు మూసేస్తున్నారు. లేదా దేవుని యొక్క అధికారాన్ని ప్రజలు ఒప్పుకోకుండా వారి మారు మనసుకి, వారి రక్షణకి మీరు అడ్డుగా నిలబడుతున్నారు. మీ పరిస్థితి తీర్పు దినాన నరకమే మీ గతి అయిపోయిందని చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఎవరి మీద ఎక్కువ సీరియస్ అవుతాడని అంటే బయట వాళ్ళ సంగతి వేరండి. వారి మీద ఎలా ఉంటుందో తర్వాత వారి క్రియలు, లేదా వారి క్రియలను బట్టి, వారి ఆలోచనలు బట్టి దేవుడు ఏ తీర్పు తీరుస్తాడో తర్వాత సంగతి. కానీ క్రిస్టియానిటీలో ఉండి క్రీస్తుకు దగ్గర చేయకుండా మనుషులకు దగ్గర అవుతున్నవారు, క్రీస్తుని కనుమరుగు చేస్తూ మేమే క్రీస్తులమని ఫీల్ అవుతున్నవారు, క్రీస్తుని కనుమరుగు చేసే బోధ చేస్తున్న వారితో చాలా జాగ్రత్త అంటున్నాడు ఆయన. మరి ఎలాంటి వాళ్ళు అనంటే ప్రభువునే కనుమరుగు చేసేస్తే, ఆయన చిత్తమే బయలుపరచబడకపోతే ఇంక మనం ప్రకటించేది దేనికి? కాబట్టి అలాంటి చచ్చిన వారితో మీరు సహవాసాలు చేస్తే మీరు కూడా చచ్చిన వారు అవుతారు. వారు రారు, మిమ్మల్ని పోనేవారు. నిజంగా ఇలాంటి వాళ్ళ మీద దేవుడు తీర్పు వస్తుందని అంటే అలా చూస్తూ ఉండగానే రక్షణ మార్గానికి ఎవరైనా అడ్డుగా నిలబడితే, అది మాటను బట్టి కావచ్చు, ప్రవర్తన బట్టి కావచ్చు, క్రియలను బట్టి కావచ్చు, ఏ విధంగానైనా ఎదుటివారి రక్షణకు మనం అడ్డైతే ఆ రోజే కళ్ళు పోయాయి ఒక వ్యక్తికి. ఆ రోజే దేవుని యొక్క మహిమ లేదా దేవుని యొక్క ఉగ్రత సరాసరి ఎదురుగా పౌలు గారు నిలబడి మాట్లాడుతున్నప్పుడే ఆ వ్యక్తి కళ్ళు కోల్పోయాడు. ఎవరు చెప్పండి? కాదు. ఒక అధికారికి వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా వివేకవంతుడు ఆ అధికారి. రోమా చక్రవర్తి చేత ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కొంతమంది అధికారులు నియమించేవారు. అధికారి, ఆయన పేరు సెర్గీ పౌలు. అధికారి ఒకరోజు పౌల్ని, బర్నబాని ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. ఎందుకు? వాక్యాన్ని వినడానికి. ఆయన కొరకు ఉన్న ట్యాగ్ ఏంటో తెలుసా? వివేకవంతుడైన, వివేకము గలవాడైన సెర్గీ పౌలు. వివేకము గలవాడు. నాకు అనిపిస్తుందండి ఆ మాట చదివినప్పుడు, ఒక అధికారి వివేకవంతుడైతే అతడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో ఆయన చెబుతున్నాడు అక్కడ. ఆయన వివేకవంతం గలవాడు, వివేకి, జ్ఞానము గలవాడు, తెలివైన వాడు. ఆయన ఒక అధికారి అనంటే ఆ అధికారి వివేకవంతుడు అనడానికి ఆయన చేసిన క్రియ ఏంటో చెప్పనా? వాక్యాన్ని వినడానికి దైవజనులు పిలిపించుకున్నాడు ఆయన. పౌల్ని, బర్నబాని పిలిచాడు. పిలిచిన తర్వాత వారు వాక్యం బోధిస్తుంటే అక్కడ ఒకడు ఉన్నాడట. ఎవడు? గారడి వాడైనా? కరెక్ట్గా చెప్పండి, చెప్పండి, చూస్తారా పోనీ? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం
ఎలుమ పేరు కాదు, అది మాంత్రికుడు అని అర్థం. 4వ వచనం నుంచి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుండ్రి. ఇదంతా అయిన తర్వాత రెండో ప్రయాణం కొనసాగుతుంది పౌలు గారిది. మొదట్లోనే ఆయన కనబడుతుంది. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూసారు. ఆయన పేరేటట బర్యేసు అంటే యెహోషువ కుమారుడు. యేసు అన్న యెహోషువ అన్న ఒకటే మీనింగ్. ఏంటి? రక్షకుడు. గ్రీకులో యెహోషువ అయితే, క్షమించండి, హీబ్రూలో యెహోషువ అయితే గ్రీకులోకి వచ్చే సమయానికి అది యేసు. ఈయన పేరు బర్యేసు అంటే యెహోషువ కుమారుడు. ఈ యెహోషువ కుమారుడు రక్షకుడు కుమారుడు. ఈయన ఎవరో కాదు, యూదుడైన అంటే దేవుని చేత పిలువబడిన వంశానికే చెందినవాడు, జాతికి చెందినవాడు. ఈయనట ఎలా అయిపోయాడట? గారడి వాడయ్యాడట, మాంత్రికుడు అయ్యాడట, దేవునికి విరోధమయ్యాడు. దేవుడు ఎన్నోసార్లు ఆజ్ఞల్లో చెప్పాడు ఆయన, ఇదిగో మీలో ఎవరు మాంత్రిక విద్యను అభ్యసింపకూడదు, ఎవరు గారడీ విద్యను అభ్యసింపకూడదు అని చెబితే ఇందులో ఉన్నవాడు ఒకడు అభ్యసించి మాంత్రికుడయ్యి ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఇతడు ఆ బర్యేసు అని ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. ఎవరు వివేకవంతుడు ఇక్కడ? సెర్గీ పౌలు. ఈయన వివేకవంతుడు. ఈ ఎలుమామో గారడివాడు. ఎలుమ అంటే మాంత్రిక విద్య కలిగిన వాడు, గారడివాడు, సోది చెప్పేవాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడట? ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒక అధికారి, వివేకవంతుడైన అధికారి, మొట్టమొదటిగా ఆయన నిజంగానే వివేకవంతుడండి. ఎలా చెప్పగలం? దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నాడు. ఒక అధికారి వింటాడండి? విండు. కానీ వివేకవంతమైన అధికారి అయితే దేవుని వాక్యాన్ని వింటాడు. అధికారులు సామాన్యంగా వాక్యాన్ని వినరు, కానీ జ్ఞానము గల అధికారి అయితే వాక్యాన్ని వింటాడు. ఇదిగో ఈ అధికారి వింటున్నాడు. పిలిపించుకున్నాడు. వాక్యం చెబుతుంటే, రక్షణ మార్గాలు తెరుస్తుంటే, క్రీస్తుకి దగ్గర చేయాలని పౌలు బర్నబాలు తాపత్రయపడుతుంటే ఈయన గారు ఎంటర్ అయిపోయారట. ఎంటర్ అయిపోయి చాలా ప్రయత్నం చేస్తున్నాడట. ఎందుకు ఈ ప్రయత్నం అంతా దేనికి? తన అధిపతిని విశ్వాసం నుండి తొలగించడానికి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ విషయంలోనైనా దేవుడు సహిస్తాడేమో కానీ, ఏ విషయంలోనైనా దేవుడు చూస్తూ చూడనట్టుగా ఉంటాడేమో కానీ, నీ వ్యక్తిగత విషయాల్లో దేవుడు అప్పుడప్పుడు నిన్ను వదిలేస్తాడేమో కానీ, ఎదుటివారి రక్షణను పాడు చేసే క్రియల్లో నువ్వు ఉంటే, ఎదుటివారి రక్షణకు అడ్డుబండగా నువ్వు నిలబడితే నిన్నే లేకుండా చేయడానికి దేవుడు ఖచ్చితంగా ముందుకొస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎలుమా జీవితం. ఎప్పుడైతే తన జీవితం విశ్వాసం లేకుండా చేయాలని, రక్షణ లేకుండా చేయాలని తాపత్రయపడుతూ ప్రయత్నాలు చేస్తూ చూస్తున్నాడో వెంటనే పౌలు గారికి అర్థమైందండి, ఏ వ్యక్తి అని నేను చెప్తున్నాను, నిజమైన దైవ సేవకుడు ఏ విషయంలోనే సహిస్తాడు. కానీ ఒక వ్యక్తిని క్రీస్తు మార్గంలో నుండి బయటకు నడిపించడానికి చూస్తున్నాడని అంటే ఆ వ్యక్తిని ప్రేమించండి అంటే ప్రేమించడు. ఎవరు? పౌలు గారైనా ప్రేమించరు. బర్నబా ఆదరణ పురుషుడు, బర్నబా ఆదరించేవాడు, పౌలు గారినే ప్రేమించాడు, హింసకుడిని, దూషకుడిని. అలాంటిది దేవునికి దూరం చేసే క్రియలు చేస్తే బర్నబా కూడా ప్రేమించడు, క్షమించడైనా. పౌలు గారు తీసుకున్న కఠినమైన నిర్ణయం, ఇదిగో ఒక వ్యక్తి రక్షణకు నువ్వు అడ్డుపండగా నిలబడుతున్నావు ఎలుమా, బర్యేసు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావేమో. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి ఇలా డైరెక్ట్గా చూసి చెప్తున్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, దయ్యం కొడుక అంటున్నాడైనా. మన వారికి భాషలో అదే ఉంటుంది, మీరు కావాలంటే బైబిల్లో చదవండి. అపవాది కుమారుడా, దయ్యానికి పుట్టిన సంతానమా, నువ్వు దేవునికి దగ్గరకు రాకుండా చేసే ప్రతి ఒక్కరు ఎవరని చెప్తున్నాడంటే పౌలు, సంఘం నుండి క్రీస్తును పరిచయం చేసుకుండా, సంఘం నుండి క్రీస్తును కనుమరుగు చేసే బోధకులు ఎవరైనా, విశ్వాసులైనా, క్రియల ద్వారా సంఘానికి ఒక వ్యక్తి రాకుండా చేస్తే వారు అపవాది కుమారులు, అపవాది కుమార్తెలు.
ఆయన డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మతో నిండిన వాడే, సమస్త కపటంతో సమస్త దుర్మార్గంతో నువ్వు నిండిన బర్యేసు, నువ్వు అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇప్పటికే ఎన్నోసార్లు దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చేశాడు, కానీ ఈరోజు పౌలు డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను కనికరించి చూసి చూడనట్టు వదిలేశాడు, కానీ నువ్వు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లొంగలేదు. ఎన్నిసార్లు తిన్నని మార్గాలు చెడగొట్టో, ఇక నీకు సమయం లేదు. చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పిన వెంటనే మబ్బు చీకటి అతను కమ్మెను గనుక కళ్ళు పోయాయి. ఏమైంది? గుడ్డోడైపోయాడు. దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడు ఒక వ్యక్తి రక్షణకి మనం అడ్డుగా నిలబడితే. అందుకే సంగమా, అందుకే ఒకవేళ దేవుని కనుమరుగు చేసే బోధకులారా, దేవుని కనుమరుగు చేస్తూ మనమే కనబడాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, ఒక్క వ్యక్తి కొరకే ఇలా చేస్తే సంఘాన్ని నువ్వు దేవునికి కాకుండా దూరం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎంతమంది లేరండి. పౌలు గారు ఆ వ్యక్తిని వెంటనే దేవునికి అప్పగించాడు. పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన అన్నాడు, గుడ్డోడు అయిపోతావు నువ్వు, అయిపోయింది జీవితం. ఏం అర్థం అవుతుంది మనకి? బోధకులను పక్కన పెట్టండి, విశ్వాసులమైన మనలో కూడా అంటే ఈ దోబూచులాడే తనాలు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనం తెలుసో తెలియకో ఎన్నోసార్లు మన సహోదరులకు మనం ఆటంకంగా ఉన్నామేమో. వారి సన్నిధికి రాకుండా, రాజ్యంలోనికి రాకుండా, దేవుని అధికారం కిందకి రాకుండా ఒకవేళ మన ప్రవర్తన ఒకవేళ వ్యతిరేకమైతే, నీ వ్యక్తిగత ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను చూసి వదిలేస్తాడేమో, కానీ ఎదుటోడి రక్షణకు మూలమవుతున్నప్పుడు, ఎదుటోడు రక్షణలోనికి రాకుండా ఆయన చిత్తానికి అడ్డుకట్ట వేసేలా నువ్వు ఉంటే ఇప్పుడే మార్చేసుకో. నిన్ను బట్టి దేవునికి ఎవడో దూరం కాకూడదు, నిన్ను బట్టి రక్షణలోంచి ఎవడు పోకూడదు, నిన్ను బట్టి నువ్వేమైనా పర్వాలేదు, మన జీవితంలో ఏం జరిగినా పర్లేదు, కానీ మనలను బట్టి ఒక్క ఆత్మ కూడా, దేవుని చిత్తంలో ఉన్న ఒక్క ఆత్మ కూడా మనల్ని బట్టి నశించిపోవడానికి వీల్లేదు. ఈ ప్రమాదం సంఘంలోనే జరిగితే ఎక్కువ. ఈ ప్రమాదం క్రిస్టియానిటీలోనే ఉంటుంది. మొత్తం మరలా చెప్తున్నానండి, బయట వాళ్ళ ద్వారా, ప్రభుత్వాల వల్ల ఏమీ పోదండి. ఇంకా క్రిస్టియానిటీ డెవలప్ అవుద్ది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ పరలోకానికి వెళ్లకుండా అడ్డుకట్టలు వేసేది మాత్రం కొంతమంది. వారి ప్రవర్తన బట్టి, వారి మాట తీరును బట్టి, వారి చూపులను బట్టి, వారి బ్రతుకును బట్టి, వారి బోధన బట్టి దేవునికే దగ్గర కాకుండా చేసే బోధలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాంటి వాళ్ళతో సహవాసం కూడా చేయొద్దన్నది బైబిల్. చాలా సీరియస్ అవుతున్నాడండి దేవుడు. మీరు ఒకటే నిర్ణయించుకోవాలి, మేమైనా, అన్నైనా, మీరైనా, ఎవరైనా మనలను బట్టి దేవునికి ఒకటి దగ్గర కావాలి తప్ప మనల్ని బట్టి, మన యాటిట్యూడ్ను బట్టి ఒకటి దేవునికి దూరం అవ్వకూడదు. ఇదే ఉండాలి. ఎందుకంటే దేవుడు చాలా సీరియస్ అవుతాడు. ఎందుకంటే ఆయన చిత్తమే అది మనిషి మారాలని. ఆ మనిషి మారే చిత్తానికి మనం అడ్డు కట్ట వేస్తున్నామని అంటే క్రీస్తు త్యాగాన్నే కాళ్ళతో తన్నేస్తున్నామని మీరు మర్చిపోవద్దు. ఇది చాలా భయంకరమైనది. చేతనైతే ఒకరిని తీసుకురావడానికి తాపత్రయపడదాం, చేతనైతే ఒకరిని రక్షించడానికి మనం ప్రయాసపడదాం. అంతేకాని మనల్ని బట్టి ఎవ్వరు దేవుని నిందించకూడదు, దేవుని దూషించకూడదు, మనల్ని బట్టి ఎవరు దేవునికి దూరం కాకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో చేస్తే ఆయన దగ్గర ఒప్పుకుందాం. ఒకవేళ భవిష్యత్తులో కూడా చేయకుండా ఉండడానికి మనం ప్రయాసపడదాం, ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తిని రక్షణలోనికి రాకుండా ఎలుమ అనేవాడు ప్రయత్నం చేశాడట, మనం రక్షణలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన చిత్తం అది. ఆయన కలిగించే ఒకే ఒక్క ఆనందం పరలోకంలో మారు మనసు పొందడం ఒక పాపి. ఆయన ఎందుకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అటు మనం చేయాల్సింది సువార్త కొరకు మనం పరుగులు పెట్టాలి. సువార్త వ్యాప్తి కొరకు మనం కష్టపడాలి తప్ప సువార్తకే అడ్డుబండ్లుగా మనం నిలబడ్డాం అనుకోండి, మతోన్మాదుల సంగతి దేవుడు చూసుకుంటాడు, మన సంగతి మాత్రం వెంటనే ఆయన కత్తేసుకుని వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆయన పనులు అందరూ కలిసి పని చేద్దాం. అనేక మందికి దీవెనకరంగా మన సంఘం కట్టబడాలని ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.